భారతదేశానికి చాలా శుభమైనటువంటి దినంగా మనం దీన్ని చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి ఈ వార్త నిజంగా ఆహ్, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మూకలు ఎవరైతే ఉన్నారో కూకటి వేళ్ళతో నలిపేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే ఈ వార్త అంత శుభమైనటువంటి వార్త అని నేను అంటున్నా. అరుంధతి రాయ్‌పై ఉపా కేసు. ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ఉపా కింద విచారణ జరిపేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా శుక్రవారం ఆమోదం తెలిపారు. కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ లా విభాగం మరియు మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకాత్ హుసేన్ విచారించడానికి కూడా అంగీకారం తెలిపారు. 2010 అక్టోబర్ 21న ఢిల్లీలో ఆజాదీ ద ఓన్లీ వే అన్న పేరుతో జరిగిన కార్యక్రమంలో భారత్ నుంచి కశ్మీర్ విడిపోవాలంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రసంగాలపై కశ్మీర్కు చెందిన సునీల్ పండిట్ అనే వ్యక్తి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలో పలు సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణకు అక్టోబర్లో ఆమోదం తెలుపగా తాజాగా ఉపా కింద విచారణకు అంగీకారం తెలిపారు. వారితో పాటు కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ లెక్చరర్ ఎస్ఏఆర్ గిలానీ, ప్రముఖ రచయిత వరవర్రావుల పైన కేసులు నమోదయ్యాయి. ఒక కేసులే కాదు, భారతదేశాన్ని తుకుడే కరేంగే, భారతదేశాన్ని ఇంకేదో చేసేద్దాం, భారతదేశంలోకి వెళ్ళి కాశ్మీర్ ఎడగొడదాం, కేరళ ఎడగొడదాం, తమిళనాడు సపరేట్ దేశం కావాలి మాకు, తర్వాత తెలంగాణ సపరేట్ దేశం కావాలి అనేటి వాళ్ళందరూ తీసుకుపోయి నడి రోడ్ల నిలబెట్టి హ్యాంగ్ చేసేయడమే అన్ని సమస్యలకు పరిష్కారం. భారతదేశాన్ని ఇడగొట్టేసి టెర్రరిస్టులకు సపోర్ట్ చేసినటువంటి ఈ వ్యక్తిని తీసుకుపోయి ప్రూవ్ అయితే ఇక ఏ శిక్షలు ఇస్తారో వాళ్ళ చేతిలో వదిలేద్దాంలే. కానీ ఏదేమైనా ఉపా చట్టం కింద కనుక ఆమె కేసు నమోదు పెట్టేసారు కాబట్టి ఆల్రెడీ చూడాలి ఇక రానున్నటువంటి రోజుల్లో ఎంక్వైరీ ఏమవుతుందని. కానీ 2010లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి 2024లో విచారణకు అనుమతించారంటే 7 ఉన్నాయి మన చట్టాలు. ఎటో చూడ అంటే 14 ఏళ్ళు పట్టింది. 2010 అక్టోబర్ 21న 13 ఏళ్ళ 10 నెలల 13 ఏళ్ళ 11 నెలల పట్టినట్లు లెక్క. ఈ లెక్కన దీన్ని ఏమనాలో ఎట్లా అనాలో కూడా చూడాలి.